సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ ప్రారంభమైంది. చివరి విడతలో 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభం కాగా 8 రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు పోలింగ్ స్టార్ట్ అయింది. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 7వ విడతలో మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. తుది విడత ఎన్నికల బరిలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. యూపీ 13, పంజాబ్ 13, బెంగాల్లో 9, బీహార్లో 8, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశాలో 6, చండీగఢ్లో 1 లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో పంజాబ్లో అత్యధికంగా బరిలో 328 మంది ఉన్నారు. యూపీలో 144, బీహార్లో 134, ఒడిశా బరిలో 66 మంది అభ్యర్థులు నిలిచారు. జార్ఖండ్ 52, హిమాచల్ 37, చండీగఢ్ బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు. వారణాసి నుంచి బరిలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. వారణాసిలో మోదీపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. హిమాచల్ నుంచి బరిలో బాలీవుడ్ నటి కంగనా రన్ అవుతున్నారు. మండి నుంచి కాంగ్రెస్ తరఫున విక్రమాదిత్య సింగ్ బరిలో ఉన్నారు. హమీర్పూర్ నుంచి బరిలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఉన్నారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడనున్నాయి. రేపు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక జూన్ 4న ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి అరవింద్, ఈరోజు మొత్తంగా 7వ విడత అంటే చివరి విడత ఎన్నికలు పోలింగ్ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది, జరుగుతోంది. ఈసారి బరిలో కొంతమంది ప్రముఖులు కూడా నిలిచారు. అసలు మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతోంది? పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్టుగా ఇప్పటివరకు సమాచారం అందుతుంది. అయితే ఈ లోక్సభ 7వ విడత ఎన్నికల్లో 57 స్థానాలకి జరుగుతుంది. ఇప్పటికే ప్రధానమైనటువంటి సుమారు 400 దగ్గరగా ఉన్నటువంటి స్థానాల్లో ఎన్నికలు పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ 57 స్థానాలకు సంబంధించినటువంటి 7వ విడతతోటి భారత ఎన్నికల ప్రక్రియ 2024 భారత ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో అయిపోతుందని చెప్పాలి. అయితే ఇక్కడ ఈ 57 నియోజకవర్గాల్లో సుమారుగా 590 మంది అభ్యర్థులు, అంటే సగటున 10 మంది చొప్పున ఒక్కొక్క నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు. ఒక పక్క మోడీ పోటీ చేస్తున్నటువంటి వారణాసిలో జరుగుతుంది. రెండో పక్క హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి మండి నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. ఆమె బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలతో ఇటీవల కాలంలో బాగా వార్తల్లో ఉన్నటువంటి కంగనా రనౌత్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో అనురాగ్ ఠాకూర్ ఉన్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ లో నెంబర్ 2గా ఉన్నటువంటి అభిషేక్ బెనర్జీ కూడా పోటీ చేస్తున్నారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నియోజకవర్గాన్ని అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో ఒకటిగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అదే సందర్భంలో ఈ రోజు ఇండియా కూటమి సమావేశానికి భాగస్వామ్య పక్షాలు అందరూ వెళ్తుంటే మమతా బెనర్జీ మాత్రం ఈ కారణంతో, అంటే అక్కడ జరుగుతున్నటువంటి బెంగాల్లో జరుగుతున్న 9 ఎన్నికల కారణంగా నేను రాలేను అంటూ, 9 స్థానాల ఎన్నికల కారణంగా నేను రాలేను అంటూ చెప్పినటువంటి పరిస్థితి గమనించారు విజయ్. అయితే ప్రధానంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు సాయంత్రం 6:30 తర్వాత భారతదేశం అంతా దాదాపు కీలకతకు పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోల్ సంబంధించినటువంటి చర్చల కంటే కూడా ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించినటువంటి ఆసక్తి మాత్రం ప్రధానంగా దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉందని ఇంకొక తప్పదు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.